హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పోర్ట్ఫోలియో అంటే ఏందో తెలుసుకుందాం. ఏ పోర్ట్ఫోలియో ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ సచ్ యాజ్ స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ETFs, commodities, real estate and cash that an investor or institution owns. పోర్ట్ఫోలియో అంటే కలెక్షన్ ఆఫ్ స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ETFs, కమోడిటీలు అంటే ఫ్యూచర్ అండ్ కమోడిటీస్ అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ ఉంటాయి. రియల్ ఎస్టేట్ అంటే డెరివేటివ్స్ అంటారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ అంటే డెరివేటివ్స్, రియల్ ఎస్టేట్ అండ్ క్యాష్. ఇవన్నీ ఒక ఇన్స్టిట్యూషన్ కలిగి ఉంటుంది, లేకపోతే ఇన్వెస్టర్ కలిగి ఉండేదాన్ని పోర్ట్ఫోలియో అంటారు. ఒక ఇన్వెస్టర్ ఇవన్నీ కలిగి ఉంటారు, ఇన్స్టిట్యూషన్ కానీ కలిగి ఉంటుంది ఇవన్నీ. ఓకే, దీన్నే పోర్ట్ఫోలియో అంటారు. ది గోల్ ఆఫ్ ఎ పోర్ట్ఫోలియో ఈజ్ టు జనరేట్ వెల్త్ అండ్ అచీవ్ ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్స్ వైల్ మేనేజింగ్ రిస్క్. అంటే ఈ పోర్ట్ఫోలియో గోల్ ఏంటంటే వెల్త్ జనరేట్ చేయడానికి, అంటే సంపద జనరేట్ చేస్తుంది పోర్ట్ఫోలియో. అండ్ ఇది ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్స్ రిస్క్ లేకుండా మేనేజ్ చేస్తుంది, సాధిస్తుంది. ఓకే, ఈ పోర్ట్ఫోలియో సంపద సాధిస్తుంది. ఓకే, జనరేట్ చేస్తుంది వెల్త్. ఓకే, ద టైప్ ఆఫ్ పోర్ట్ఫోలియో an investor chooses depends on their financial goals, risk tolerance and investment horizon. అంటే ఏ పోర్ట్ఫోలియో టైప్ ఇన్వెస్టర్ చూస్ చేసుకుంటాడో అది డిపెండ్ అయి ఉండేది ఫైనాన్షియల్ గోల్స్ కోసము, రిస్క్ టాలరెన్స్, ఇన్వెస్ట్మెంట్ హార్జన్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్టర్ డిసైడ్ చేసుకుంటాడు, చూస్ చేసుకుంటాడు ఫైనాన్షియల్ గోల్స్ ఏ పోర్ట్ఫోలియో ఉండాలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ an investor looking for long term profit with little risk might have a portfolio of stocks, bonds or index funds. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్ ప్రాఫిట్ కోసం చూస్తుంటే విత్ లిటిల్ రిస్క్, తక్కువ రిస్క్తో లాంగ్ టర్మ్ ప్రాఫిట్ కోసము చూస్తే ఏమేమి కొంటాడంటే స్టాక్స్, బాండ్స్, ఇండెక్స్ ఫండ్స్ పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటాడు. ఓకే, లాంగ్ టర్మ్ ప్రాఫిట్తో లిటిల్ రిస్క్, కొంచెం రిస్క్తో ఇవి స్టాక్స్, బాండ్స్, ఇండెక్స్ ఫండ్స్ పోర్ట్ఫోలియోలో ఉంచుకుంటాడు. ఏ డే ట్రేడర్ మైట్ హ్యావ్ ఏ పోర్ట్ఫోలియో ఆఫ్ ఫారెక్స్ ట్రేడ్స్ ఆర్ లివరేజ్డ్ డెరివేటివ్స్. డే ట్రేడర్ అంటే ఇంటర్డే ట్రేడర్, అతను ఫారెక్స్ ట్రేడ్స్, అతని పోర్ట్ఫోలియోలో ఫారెక్స్ ట్రేడ్స్ అండ్ డెరివేటివ్స్ ఉంటాయి. డెరివేటివ్స్ అన్న ఫారెక్స్ ట్రేడ్స్ అన్నా ఉంటాయి, అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఓకే, ఇన్వెస్టర్స్ కెన్ మేనేజ్ దేర్ ఓన్ పోర్ట్ఫోలియోస్ ఆర్ హైర్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆర్ మనీ మేనేజర్ టు డూ ఇట్ ఫర్ దెమ్. ఇన్వెస్టర్స్ మేనేజ్ చేసేదానికి వాళ్ళ పోర్ట్ఫోలియోస్ మేనేజ్ చేసేదానికి ఫైనాన్షియల్ అడ్వైజర్ను కానీ మనీ మేనేజర్ను కానీ అపాయింట్ చేసుకుంటారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది పోర్ట్ఫోలియో గురించి. థ్యాంక్ యూ.